బ్లెస్సీ యొక్క ఒక చక్కని మాట అంటారు కదా, నీ విలువ తెలియని వాళ్ళు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పేసి అంటారు బ్లెస్సీ యొక్క. నేను అన్నట్టు బంధం జ్ఞాపకం వచ్చినప్పుడు బలంగా అనిపించాలి, భరోసాగా అనిపించాలి, బాధ్యతగా అనిపించాలి. అటువంటి బంధాలు నీ జీవితంలో లేనప్పుడు అవతల వాళ్ళ కోసం నువ్వు అంతగా తాపత్రయపడాల్సిన అవసరం లేదు. అదే నువ్వు దేవుని పైన ఎప్పుడైతే ఆనుకోవడం నేర్చుకుంటావో దేవుడు నిన్ను ఆదుకోవడం ప్రారంభిస్తాడు. నువ్వు ఆనుకోవడం నేర్చుకోలేకపోతే దేవుని పైన ఎప్పుడు మనుషులపైనే ఆనుకుంటావు అని అంటే దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. దేవునితో ఉన్న బంధాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే దానికన్నా ఎలా పెంచుకోవాలి అని మనం ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో మన అనాలోచితమైన ఆలోచనలకన్నిటికీ కూడా జవాబు అనేది దొరుకుతుంది. బంధం పెంచుకోవద్దని చెప్పట్లేదు నేను. ఆ బంధం ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. నీకు అవసరం లేని దాన్ని నువ్వు వదిలేసుకోవచ్చు కదా. ఇంకా అదే కావాలి, నాకు వాళ్ళే కావాలి, నా జీవితంలో వాళ్ళే ఇంపార్టెంట్ అని మనం అనుకునే కొద్దీ మన విలువ తగ్గిపోతుంది. నీ విలువ ఎప్పుడైతే తగ్గిపోతుందో అవతల వ్యక్తికి నువ్వు అవసరం ఉండవు. నీకు విలువలోని చోట నువ్వు నిలబడొద్దు. నువ్వు దేవుని చెంత చేరు, నీ విలువను పెంచే వ్యక్తి అని. నేను ఒక కుమారుగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా ప్రేమించే వ్యక్తి ఆయన. నువ్వు ఆయనతో ఎప్పుడైతే స్నేహం మొదలు పెడతావో నీ విలువను ఇంకా పెంచుతాడు. నీ విలువను తగ్గించే వ్యక్తి అస్సలు కాదు. మరి అటువంటి వ్యక్తితో మనం బంధం పెంచుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు.